పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం మొక్కపాడు గ్రామంలో జరిగిన హత్య కేసులో ముద్దాయిలను అరెస్టు చేసి సత్తెనపల్లి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ జి గురునాథ్ బాబు తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మొక్కపాడు గ్రామానికి చెందిన పస్యావుల విజయ నరసింహారావు కనిపించడం లేదని ఆయన తమ్ముడు పస్యావుల విజయకృష్ణ ఈ నెల 27వ తేదీన రాజుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గత ఏడాది డిసెంబర్ మాసం నుండి విజయ నరసింహారావు కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందుకున్న రాజుపాలెం ఎస్ఐ సమీర్ బాషా విచారణ చేపట్టారు. ఆయన చేసిన విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. మృతుని భార్య త్రివేణికి మరో వ్యక్తికి మధ్య ఉన్న అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 27/4/2024 తేదీన వెంకటకృష్ణ అనే అతను మాదాపురము పశ్యావుల విజయకృష్ణ అనే అతను వచ్చేసి వాళ్ళ బ్రదరు విజయ నరసింహారావు అనే అతను కనిపించడం లేదు, సుమారు 4 నెలల నుంచి కనపడడం లేదని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు అనమాట. మా ఎస్ఐ గారికి ఇచ్చాడు. దాన్ని మిస్సింగ్ కేసుగా రిజిస్టర్ చేసుకుని దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్తే డిసెంబర్ 27వ తారీఖున 2023 డిసెంబర్ 23వ తారీఖున ఇతని భార్య తర్వాత మాదాపు వెంకట్రావు వీళ్ళిద్దరికీ ఏదో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉండడం వల్ల ఈ భర్త అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. ఇతను వచ్చేసి డిసీజ్డ్ ఒక 8 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయ్యి ఇతని కాళ్ళు చచ్చిపడిపోయి కొంచెం ఏ పని చేయని పరిస్థితుల్లో ఉండడం వల్ల కొంచెం ఎందుకో ఇబ్బందిగా ఫీల్ అయిపోయి ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ ఉండడం వల్ల అతన్ని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసుకుని 27/12/2023 తారీఖున ఇతన్ని తీసుకొని కారులో వెళ్తారు అన్నమాట. కారులో వెళ్ళి ఏ ఊరి దగ్గర మొక్కపాడులో కారులో ఎక్కించుకొని కొంచెం దూరం తీసుకొచ్చిన తర్వాత కారులోంచి దింపి వాళ్ళ భార్య వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు వాళ్ళ భార్య వాళ్ళ మదర్ కూడా అంటే అత్తగారు దింపేసి అతన్ని కొట్టి అతన్ని గొంతు బిసికి చంపేస్తారు అన్నమాట. ముగ్గురు కలిసి గొంతు బిసికి చంపేసి బాడీని పొదల్లో పడేసి వెళ్ళిపోతారు. మళ్ళీ మరుసటి రోజు వచ్చి 5 లీటర్లు పెట్రోల్ తీసుకొచ్చి కాలుస్తారు బాడీని. అప్పుడు కూడా ఏం చేయరు, అలాగే వదిలేసి వెళ్ళిపోతారు. మళ్ళీ 29వ తారీఖున ఆ బాడీని కారులో వేసుకొని ఈ కాలిన బాడీని కారులో వేసుకొని మరి తాడేపల్లి దగ్గర కెనాల్ ఉంది ఒకటి, ఆ కెనాల్లో పోయి కృష్ణానది కెనాల్లో పడేస్తారు. పడేసి ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మనకు 31వ తారీఖున బాడీ ట్రేస్ అవుతుంది పోలీస్కి. తాడేపల్లి పోలీసు ఆ రోజు 174 అన్నోన్ డెడ్ బాడీ కింద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు ఇంక్వెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత బాడీ అన్నోన్ కదా, వాళ్ళు ఎవరికి ఐడెంటిటీ దొరకదు, అందువల్ల వాళ్ళ శ్మశానంలో వాళ్ళు పూడిపించేస్తారు బాడీని. మనకిప్పుడు ఈ 27/4 వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ ఇవ్వడంతో మనం వాళ్ళ వైఫ్ది కొద్దిగా అనుమానం వచ్చి వాళ్ళ వైఫ్ది అందరి CDR పెట్టడంతో ఈ మాదాపు వెంకట్రావు వీళ్ళందరి పాత్ర బయటపడుతుంది. తర్వాత వాళ్ళు ఒక్కొక్కరిని తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళు కేసు అడ్మిట్ అవుతారు. అడ్మిట్ అయినందుకు వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసి VRO దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడ్మిట్ అవుతారు. తర్వాత మన పోలీస్ ప్రాసెస్ కంప్లీట్ చేసి ఇవాళ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపిస్తారు.